Hello aspirants, welcome back to VIPS Academy. I'm Ashok. సో విఐపిఎస్ అకాడమీస్ ఫ్రీ ఇనిషియేటివ్ లో భాగంగా మనం మళ్ళీ కొత్త ఎన్సీఆర్టీస్ అన్ని కూడా మనం అప్డేటెడ్ గా క్లాసెస్ అనేది చూసుకోవడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకి జాగ్రఫీకి సంబంధించిన క్లాస్ 6 కంప్లీట్ చేసుకున్నాము అండ్ అలాగే క్లాస్ 7 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది క్లాస్ 8 అండి. క్లాస్ 8 లో చాప్టర్ 1 ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అయితే ఉంటే మీకు మనం వీడియోస్ అన్ని కూడా ప్రీమియర్ చేస్తూ ఉన్నాం అనమాట. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ పర్టికులర్ టైంలో లైవ్ వీడియో లాగా చూసేయచ్చు అనమాట. రైట్. సో ఇవాళ వీడియో డిస్కస్ చేసుకుందాము. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కూడా టెలిగ్రామ్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఎస్, అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నానండి నేను. సో ఇవాళ చాప్టర్ పేరేంటి అంటే మనకి రీసోర్సెస్ అన్నమాట. ఓకేనా. రీసోర్సెస్ అంటే ఏంటండి తెలుగు మీడియంలో, అంటే తెలుగు మీడియం వాళ్ళకి కానీ తెలుగులో చెప్పుకోవాలి అనుకుంటే వనరులు. ఓకేనా. సో ఈ చాప్టర్ మెయిన్ గా దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే బేసిక్ గా ఇది మనకి 8th క్లాస్ పిల్లలు చదివే టెక్స్ట్ బుక్ కాబట్టి మన నేచర్ లో దొరికే రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మ్యాన్ మేడ్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎలా కాపాడుకోవాలి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటిని ఎలా అందజేయాలి అండ్ వాటిని ఎలా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీద మనకి ఇక్కడ ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ చాప్టర్ అంతా కూడా. సో మీరే ఒకసారి ఆలోచించండి. అంటే ఇది స్కూల్ చిల్డ్రన్ మాక్సిమం వినకపోవచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మనకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఓకేనా. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, సో మీకు ఏం రిసోర్సెస్ కావాలండి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూపీఎస్సీ టెక్స్ట్ బుక్స్ కావాలి, లేదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కావాలి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏదైనా రఫ్ బుక్ కావాలి, పెన్ కావాలి, టేబుల్ కావాలి, చైర్ కావాలి, ఏదైనా క్లాక్ లాంటిది కావాలి ఆన్సర్ రైటింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా ఏంటి, మీ యొక్క రీసోర్సెస్ అన్నమాట, అంటే మీ యొక్క వనరులు. ఓకే. సో ఒకవేళ స్కూల్ చిల్డ్రన్ చూస్తున్నారు అనుకోండి, స్కూల్ పిల్లలకి ఏం అవసరం ఇక్కడ? స్కూల్ పిల్లలు కూడా బుక్స్ అవసరము, క్యారేజ్ బాక్స్ అవసరము. ఓకేనా. సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ అవసరము, లేదా ఆటోలో వెళ్ళాలంటే ఆటో అవసరం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రీసోర్సెస్ అన్నమాట. రైట్. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే మనకి మన నేచర్ లో దొరికేవన్నీ కూడా, అంటే మనం వేటిని అయితే యూజ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మన రీసోర్సెస్. ఓకే. ఎస్. సో చూడండి, మన డే టు డే లైఫ్ లో చేసుకునే యాక్టివిటీస్ అన్ని కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే వాటర్ తాగుతూ ఉంటాము. ఓకేనా. వాటర్ తప్పకుండా అందరూ కూడా మినిమం ఒక 5 లీటర్స్ వాటర్ అనేది తాగాలి కాబట్టి, లేదా అట్లీస్ట్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నా కానీ 3 to 4 లీటర్స్ అనేది తాగుతారు కాబట్టి కంపల్సరీ మన బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే వాటర్ కావాలి. సో వాటర్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. సో ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో ఇప్పుడు మీరు క్లాస్ వినడానికి మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటేనే వినగలరు, లేదా మీ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకుంటేనే వినగలరు, లేదా మీకు చెమట పడుతుందంటే అయితే ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకుంటారు అనమాట. అంటే మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ రీసోర్స్ ఇక్కడ. ఓకేనా. తర్వాత ఒకవేళ మీరు స్కూల్ పిల్లలు అనుకోండి, రిక్షా అవసరం పడవచ్చు మీ క్యారేజ్ బాక్స్ తేవడానికి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, లేదా మీ ఫాదర్ ఆర్ మదర్ ఏదైనా మంచి స్నాక్ చేశారనుకోండి, అది ఒక రీసోర్స్. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ని యూజ్ చేస్తున్నారు ఆ స్నాక్స్ చేసుకోవడానికి ఉంటే అది కూడా ఒక రీసోర్స్ అనమాట. అంటే ఆల్ రౌండ్ మీ కంటికి కనిపించే అన్ని కూడా మీకు ఏదైతే అవసరం పడుతుందో అవన్నీ కూడా మీ యొక్క రీసోర్సెస్ అన్నమాట. ఓకేనా. వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, ఇందాక పైన చెప్పుకునే అన్ని కూడా వెజిటేబుల్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ ఆర్ ఏదైనా కానివ్వండి, అవన్నిటికి కూడా మనకి ఒక యూటిలిటీ అనేది ఉందన్నమాట. యూటిలిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ మనం వీఆర్ యూజింగ్ దెమ్. ఓకేనా. సో ద యూటిలిటీ ఆర్ ద యూజబిలిటీ ఇస్ వాట్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ సబ్స్టెన్స్ ఏ రీసోర్స్ అనమాట. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ కానివ్వండి మనం యూజ్ చేస్తున్నాము, దానికంటూ ఒక ప్రాధాన్యత లేదా ఒక యూటిలిటీ ఉంది అనుకుంటే దట్ ఈస్ ఆర్ రీసోర్స్ అనమాట. రైట్. సో ప్రతి ఒక్క రీసోర్స్ కూడా మనకి సమ్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ లో బుక్స్ కొనాలి, బుక్స్ ఫ్రీగా ఎవరిని ఇస్తారా? అంటే డోనర్స్ డొనేట్ చేస్తే అది మీకు ఫ్రీగా వస్తుంది, బట్ వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళైనా కొనాల్సిందే. సో బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, ఏదైనా మనకి దొరికేవి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది అనమాట. వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ నథింగ్ బట్ ఒక వర్త్ ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెటల్స్ ఉంటాయి మనకి. ఓకేనా. మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎకనామిక్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి వెళ్ళి మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇల్లు కట్టడానికి మీరు ఐరన్ కొనాలనుకున్నారు. ఇప్పుడు ఐరన్ అనేది మనకి ఫ్రీగా దొరుకుతుందా? లేదు. ఐరన్ మనకి ఇల్లు కట్టుకోవడానికి కేజీల్లో లేదా టన్ను లెక్క అమ్ముతూ ఉంటారు కాబట్టి మనం
దాన్ని కొనుక్కున్న తర్వాత ఆ బేస్మెంట్ లో యూజ్ చేస్తూ ఉంటాము. సో దానికంటూ ఇక్కడ ఏముందండి, ఒక ఎకనామిక్ వాల్యూ ఉందన్నమాట. అంటే దానికంటూ ఒక ప్రైసింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని చూసుకున్నాం అనుకోండి, కొన్ని రీసోర్సెస్ కి మనకి ఇక్కడ వాల్యూ అనేది ఉండదు అనమాట. ఏంటివి ఆ రీసోర్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. మీరు ఒక మంచి కొండ ప్రదేశానికి వెళ్ళారనుకోండి, అంటే నీట్ గా ఒక కైండ్ ఆఫ్ ల్యాండ్స్కేప్, మీకు అక్కడ ఆ కొండ కనిపిస్తుంది, మీరు దానిపైన పడుకోండి, డొల్లండి, ఏదైనా చేయండి, ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు పే చేయమంటారా? పే చేయమని అనమాట. సో ఏ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, దానికి మనకి ఒక ఎకనామిక్ వాల్యూ అంటూ లేదన్నమాట. బట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్. ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఐరన్ ఎంత అయితే అవసరమో, మీకు బయట నేచర్ ని ఎంజాయ్ చేయడానికి, ఇప్పుడు మనం ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలో కానీ, ఇంకా తెలంగాణలో కానీ కొండల ప్రాంతాలు కానీ, లేకపోతే ఇంకేదైనా సమ్ బ్యూటిఫుల్ నేచర్ ని ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన హ్యూమన్ నీడ్స్, మన యొక్క అవసరాలని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ తో మనం ట్రిప్కి వెళ్ళాం అనుకోండి, ఇట్ గివ్స్ అస్ హ్యాపీనెస్. ఓకేనా? అంటే ఇంట్లోనే ఎప్పుడు కూర్చొని మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కొద్దిగా డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం, కాబట్టి అప్పుడప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ హ్యూమన్ నీడ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క హ్యాపీనెస్ కి ఆ యొక్క బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ సాటిస్ఫై చేసింది మీ యొక్క నీడ్ ని. ఓకే, నేను వెళ్ళాలనుకున్నాను, ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాను, మీ యొక్క నీడ్ ని సాటిస్ఫై చేసింది అనమాట, రైట్. ఎస్. సో సమ్ రీసోర్సెస్ కెన్ బి ఎకనామికలీ వాల్యుబుల్ విత్ టైం. ఓకేనా? సమ్ రీసోర్సెస్ కెన్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైం. సో దీని రీసెంట్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే ఆదివాసి హెయిర్ ఆయిల్ అని చెప్పేసి వస్తుంది. సో అది ఎప్పటి నుంచో వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ తయారు చేస్తూ ఉన్నారు, బట్ జనాలు అంతగా కొనట్లేదు. బట్ వాళ్ళు ఏం చేశారు, బ్రాండింగ్ కోసం అని చెప్పేసి యాక్టర్స్ ని వాళ్ళు తీసుకొచ్చారు. సోను సూద్ వచ్చి ప్రమోట్ చేశారు, మన ఆంటీ వంటల ఆంటీ ఉన్నారు కదా, కుమారి ఆంటీ వెళ్ళి ప్రమోట్ చేశారు. అండ్ ఇంకా మెనీ అదర్ యాక్టర్స్ వెంట్ దేర్. అప్పుడు హర్ష సాయి అనే అతను వెళ్ళి ప్రమోట్ చేశాడు. అలా వీళ్ళందరూ ప్రమోట్ చేయడం వల్ల ఏమైందండి, ఒక ఎకనామికల్ గా వాల్యూ లేని ఒక ప్రొడక్ట్ కి వీళ్ళ బ్రాండింగ్ వల్ల, అంటే వీళ్ళ బ్రాండింగ్ వల్ల ఏమవుతుందండి, నిజంగానే జుట్టు వచ్చేస్తుందేమో అని చెప్పేసి జనాలు నమ్మి అది కొనడం స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే ఇక్కడ చూడండి క్లియర్ గా, సమ్ రీసోర్సెస్ కెన్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ యొక్క 100 బాటిల్స్ వెళ్ళినాయి అనుకోండి పర్ మంత్, ఇప్పుడు ఒక 10,000 బాటిల్స్ వెళ్తున్నాయి. ఎందుకు? మనం తయారు చేసిన వస్తువు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వాల్యూ అనేది పెరిగింది అనమాట. అంటే టైం గడిచే కొద్దీ ఈ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చి ప్రమోట్ చేయడం వల్ల దీని యొక్క వాల్యూ పెరిగింది. ఓకేనా? అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ గా ఒక పేటెంట్ తీసుకుంటారు అనమాట. పేటెంట్ అంటే నథింగ్ బట్ ఒక ఎక్స్క్లూజివ్ రైట్, ఓకేనా, ఓవర్ ఎన్ ఐడియా ఆర్ ఎన్ ఇన్వెన్షన్. ఇప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాకి పేటెంట్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళు తయారు చేసిన వస్తువు ఏదైతే ఉందో దానికి పేటెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏముందిలే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి నేను కూడా తయారు చేసి అమ్మితే జనాలు కొంటారా అనుకుంటే, మేబీ తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉంటే కొంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక పర్టికులర్ లోగో కానీ ఏదన్నా వాళ్ళ బ్రాండ్ కి తగ్గట్టుగా ఒకటి తయారు చేసుకుంటారు, కాబట్టి అదొక ఐఎస్ఐ ముద్ర లాంటిది అనమాట. అంటే మీరు ఇలాంటి లోగో ఉన్నది మాత్రమే కొనండి, మిగతా అన్ని కూడా మార్కెట్ లో ఫేక్ వి దొరుకుతున్నాయి అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, మన 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 వాళ్ళకి అలవాటే అనమాట. ఏదన్నా వస్తువుకి డబ్బులు వస్తుందంటే దాన్ని ఇమీడియట్ గా మనకి కల్తీ చేయడం అనేది అలవాటు పడ్డది అనమాట. బట్ చూడండి, మనకి ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ముఖేష్ అంబానీ గారికి బాల్డ్ హెడ్ ఉంది. ముఖేష్ అంబానీ వాళ్ళ సన్ అనంత్ అంబానీకి కూడా మనకి బాల్డ్ హెడ్ ఉంది అనమాట. ఈవెన్ రీసెంట్ గా కొన్ని వేల కోట్లు పెట్టేసి లేదా వందల కోట్లు పెట్టి జరుపుకున్న పెళ్లిలో ఆయన క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది బాల్డ్ హెడ్. ఇంత మంచి చందమామ లాంటి బాల్డ్ హెడ్ కనిపిస్తుంది. మరి వాళ్ళు ఆదివాసీ హెయిర్ ఆయిల్ తెప్పించుకొని వాడచ్చు కదండి అంటే, అది యూస్ తెలుసు, జనాలకి తెలుసు, వాళ్ళకి ఇంకా తెలుసు అనమాట. ఇవన్నీ కూడా చీప్ ఐడియాస్ టు ప్రమోట్ అండ్ లూట్ ఇన్నోసెన్స్ అని చెప్పేసి. సో దే నెవర్ యూజ్ అనమాట. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ చూడండి, టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ సబ్స్టెన్సెస్ ఇంటూ రీసోర్సెస్ అనమాట. ఓకేనా? అంటే మనకి టైం కావాలి, దాంతో పాటుగా టెక్నాలజీ కూడా కావాలన్నమాట. ఈ రెండే మన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఎందుకు అంటే
టు చేంజ్ సబ్స్టెన్సెస్ ఇంటూ రీసోర్సెస్. మన దగ్గర ఉన్న సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసోర్సెస్ కింద మార్చడానికి మనకి టైం అవసరం పడుతుంది, టెక్నాలజీ కూడా అవసరం పడుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ వ్యాక్సిన్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ వచ్చాడండి, ఒక సైంటిస్ట్ వచ్చి ఫ్యూచర్లో మనకి కోవిడ్ వ్యాక్సిన్ రాబోతుంది అని చెప్పేసి అతను టైం ఇన్వెస్ట్ చేసి, అతను టెక్నాలజీ ఇన్వెస్ట్ చేసి ఒక మెడిసిన్ తయారు చేశాడు. తయారు చేయగానే జనాలు కొంటారా? పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు, ఈ కోవిడ్ ఏంది ఇదేంది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. తర్వాత ఈ COVID-19 వచ్చేసి చాలా మంది జనాలు చనిపోతున్నప్పుడు ఏమవుతుంది, దీని యొక్క వాల్యూ తెలుస్తుంది అన్నమాట జనాలకి. అరే మార్కెట్లో ఒక మందు ఉంది దీన్ని క్యూర్ చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు ఇలా సేల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో టైమ్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ మనకి, ఏదన్నా ఒక సబ్స్టెన్స్ ని ఒక రీసోర్స్ కింద మార్చడం కోసం. ఇప్పుడు ఇది రీసోర్స్ ఎవరికండి? ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ COVID-19 బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ చేసుకున్నారంటే వాళ్ళ యొక్క రీసోర్స్ అది, వాళ్ళని కాపాడడానికి, రైట్. సో బోత్ ఆర్ రిలేటెడ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. రెండు కూడా మనకి పీపుల్ యొక్క నీడ్స్ కి రిలేటెడ్ మనకి ఇక్కడ, ఓకేనా. సో పీపుల్ దెమ్సెల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్స్. అంటే ఇక్కడ మన జనాలు లేదా ప్రజలు ఎవరైతే ఉన్నారో వి ఆర్ ద రీసోర్స్ అన్నమాట. ఎందుకు మనం రీసోర్స్ అని చెప్పుకుంటాము, నేను ఏం చేయట్లేదు కదా ప్రపంచంలో అనుకుంటే, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఐడియా. మీ యొక్క ఐడియా కానివ్వండి, మీ యొక్క నాలెడ్జ్ కానివ్వండి, మీ యొక్క ఇన్వెన్షన్ కానివ్వండి, లేదా మీ యొక్క డిస్కవరీ ఏదైతే ఉన్నాయో దట్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ మోర్ రిసోర్సెస్ అన్నమాట. అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఏదో ఒకటి మనకి ఐడియా తడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లోకి వెళ్ళామనుకోండి, ఒక వస్తువు తయారు చేశాను నేను, ఆ వస్తువు ఒక 100 కిలోలు ఉంది. ఆ 100 కిలోల వస్తువుని నేను ఏ అనే సిటీలో తయారు చేశాను, అది బి అనే సిటీకి నేను ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, నేను ఒక 30 మందిని హైర్ చేసుకొని ఆ వస్తువుని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టమని చెప్పేసి అంటే 30 మంది పెట్టేవాళ్ళు. నేను అలా ఆలోచించాను, దీనికి మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించి నేను ఒక వీల్ని తయారు చేశాను. ఓకేనా. వెన్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ హ్యాపెండ్, ఓకేనా. ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ జరిగిన తర్వాత ఏమైందంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది డెవలప్ అయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు సింపుల్ గా దాని తర్వాత ఏమొచ్చింది, మనకి ఆ చక్రం తయారైన తర్వాత ఒక బండికి కట్టి ఆ బండి మీద వేసుకొని ఒకళ్ళో ఇద్దరు లాక్కెళ్ళేవారు. తర్వాత ఏమైందండి, వాళ్ళు మనకి ఆటోలు, బస్సెస్, ట్రైన్స్ అలా మనకి ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయింది. కాబట్టి ఇప్పుడు సింపుల్ గా నా ప్రొడక్ట్స్ అన్ని కూడా సిటీ ఏ నుంచి సిటీ బికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. తర్వాత ఏమైంది, మనకి ఈవెన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా డెవలప్ అయింది అనమాట. హైడ్రో అనే వర్డ్ వస్తే ఎప్పుడు కూడా మనకి రిలేటెడ్ టు వాటర్ అనమాట. అంటే వాటర్ ని యూజ్ చేసి, ఓకేనా, మనకి ఎలక్ట్రిసిటీని తయారు చేయడమే హైడ్రో ఎలక్ట్రిసిటీ అనమాట. ఓకేనా. has turned energy in fast flowing water into important resource అనమాట. మన వాటర్ ఫాస్ట్ గా టర్బైన్ మీద పడుతూ ఉంటుంది, టర్బైన్ రొటేట్ అవుతూ ఉంటుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ రీసోర్సెస్ అంటే చాప్టర్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, రీసోర్స్ అని చెప్పేసి. అసలు రీసోర్స్ అంటే ఏంటి అనేది మనకి ఒక ఐడియా రావాలన్నమాట. ఓకే. సో రీసోర్సెస్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అన్నమాట. ఏంటివి ఆ 3 టైప్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్, థర్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అన్నమాట. ఓకేనా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. మీకు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇక్కడే చెప్పేసుకోవచ్చు. న్యాచురల్ అంటే ఏంటి, మన నేచర్ లో తయారు చేయబడ్డ రిసోర్సెస్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ నెక్స్ట్ చూడండి, హ్యూమన్ మేడ్ అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, మనుషులు తయారు చేసిన వస్తువులు ఈస్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ రిసోర్స్ అని చెప్పి. తర్వాత హ్యూమన్స్ అంటే మన మానవులు ఎవరైతే ఉన్నారో మానవులు కూడా వి ఆర్ ద రిసోర్సెస్ ఆఫ్ దిస్ ప్లానెట్ అన్నమాట. రైట్. సో ఇక్కడ చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా నేచర్ నుంచి డ్రా చేసిన రిసోర్సెస్ అన్ని కూడా న్యాచురల్ రిసోర్సెస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు అని చెప్పేసి మీరు గట్టిగా ఇట్లా బిగబట్టుకొని ఉన్నారు అనుకోండి, అక్కడే చచ్చిపోతారు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, వీఆర్ బ్రీతింగ్ ఇన్ సమ్ ఎయిర్. ఓకేనా. సో ద ఎయిర్ వి బ్రీత్. ఓకేనా. తర్వాత మనకి వాటర్ ఏదైతే తాగుతున్నామో రివర్స్ అండ్ లేక్స్ నుంచి, దాంతో పాటుగా మన సాయిల్ అంటే మన భూమి మీద వ్యవసాయం కానివ్వండి, లేకపోతే మన భూమి మీద బిల్డింగ్స్ కట్టుకోవడానికి కానివ్వండి, అవన్నీ మనం యూజ్ చేస్తున్నాము. తర్వాత మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినాయండి, నేచర్ నుంచి వచ్చినాయి అన్నమాట. ఓకేనా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, గాలి పీల్చుకునేది ఫ్రీగానే. మీరు ఏమన్నా గాలికి డబ్బు ఖర్చు పెడుతున్నారా అంటే ఖర్చు పెట్టట్లేదు, ఫ్రీగా దొరుకుతుంది.
ఇప్పుడు వాటర్ కి మీరు ఏమైనా ఖర్చు పెడుతున్నారంటే ఇప్పుడు జిహెచ్ఎంసి ఆర్ ఇంకేదన్నా సిటీస్ లో ఉన్న వాటర్ సప్లై చేసేదానికి ఆ వాటర్ కాదు, నార్మల్ గా నేచర్ లో మీకు వాటర్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు రివర్స్ ఆర్ లేక్స్ నుంచి తెచ్చుకొని తాగొచ్చు, రైట్? లేదా సాయిల్, మీరు వ్యవసాయం ఉందండి, వ్యవసాయ భూములు మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేచర్ ఇచ్చింది అనమాట. తర్వాత భూమి లోపల ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా మనకి నేచర్ ఇచ్చింది కాబట్టి వీటిని న్యాచురల్ రిసోర్సెస్ అంటాం అనమాట. ఓకే, సో many of these resources are free gifts of nature and can be used directly. In some cases, tools and technology may be needed to use the natural resource in a best possible way. ఓకేనా? సో ఇప్పుడు భూమి లోపల మనకి మినరల్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పుకున్నాం, అవి ఫ్రీగా దొరుకుతున్నాయి మన నేచర్ లో అని చెప్పేసి అంటే మనం రోజుల తరబడి మన గోర్లతోనో ఏళ్లతోనో మనం వాటిని తవ్వలేము. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, మనకి సమ్ టూల్స్ వాడుతున్నాం అనమాట, లేదా టెక్నాలజీని వాడి వెహికల్స్ తయారు చేసి ఆ జేసీబీలో ఇంకేదైనా డ్రిల్లర్స్ యూజ్ చేసుకొని కొద్దిగా భూమి లోపలికి మనం బొక్కలు పెట్టేసి అక్కడి నుంచి మనం రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైన్స్ ఉంటాయి, కోల్ మైన్స్ లో ఏం చేస్తారు, చాలా డీప్ గా వాళ్ళు హోల్స్ అవి లోపల నుంచి మనకి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే. ఓకే, మరి ఈ న్యాచురల్ రిసోర్సెస్ ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటేంటి, రెన్యూవబుల్, రెండోది నాన్ రెన్యూవబుల్ అనమాట. ఇప్పుడు రెన్యూవబుల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ చిల్డ్రన్ కానీ కాలేజ్ వాళ్ళు కానీ విన్నారనుకోండి, మీకు బస్ పాస్ ఉంటుంది. బస్ పాస్ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పెట్టి బస్ పాస్ తీసుకున్నారు మంత్లీ అనుకుందాం, దాన్ని మీరు రెన్యూ చేసుకోండి, రెన్యూ చేసుకుంటే మీకు కొద్దిగా తక్కువకి అయిపోద్ది అని చెప్పేసి అన్నారు అనుకోండి, రెన్యూ చేసుకుంటారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్కి వెళ్ళారు అనుకోండి, పాప్కార్న్, ఈ మధ్య పాప్కార్న్ స్కామ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, అన్లిమిటెడ్ రీఫిల్లింగ్ ఆఫ్ పాప్కార్న్ అంటారు. ఓకేనా? సో అన్లిమిటెడ్ అనేసరికి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 డబ్బాలు గట్టి తినేద్దామని ఫిక్స్ అయిపోయి సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఫస్ట్ పాప్కార్న్ డబ్బా తీసుకుంటారు, రప్ప పాప్కార్న్ డబ్బా కొట్టేస్తారు, మళ్ళీ ఫ్రీగా రీఫిల్ చేస్తాం అనేసరికి మళ్ళీ వెళ్తారు, వాడు పైనుంచి కింద దాకా చూసినా మాకు సిగ్గు సరాలు అవసరం లేదు అని మళ్ళీ వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇదేంటి అంటే అన్లిమిటెడ్ గా మనకి ఇక్కడ రెన్యూ చేస్తున్నారు వాళ్ళు, రైట్? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానండి, బేసిక్ లెక్చర్ లో మనం వీ కెన్ కన్సిడర్ లాట్ మోర్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ రిసోర్స్ ని ఇంకొక టైప్ ఏంటి అంటే నాన్ రెన్యూవబుల్. సో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, ఇది మళ్ళీ మనం రెన్యూ చేసుకోలేము అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది అనమాట. సో రెన్యూవబుల్ ఏంటి, నాన్ రెన్యూవబుల్ ఏంటో మనం ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్పేసి. ఓకేనా? సో రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ దోస్ విచ్ గెట్ రెన్యూడ్ ఆర్ రిప్లెనిష్డ్ క్విక్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అన్లిమిటెడ్ అండ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ as సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. ఇప్పుడు సూర్యుడి నుంచి డైలీ మనకి సన్లైట్ వస్తూ ఉంటుంది, అది రోజు వస్తుంటుంది, మీరు వద్దన్నా వస్తూ ఉంటుంది. సో అది ఆటోమేటిక్ గా మనకి రెన్యూ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు విండ్ ఎనర్జీ, బయటికి వెళ్ళారు, మనకి విండ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనకి విండ్ ని యూజ్ చేసుకొని మనం ఏదైతే ఎనర్జీ క్రియేట్ చేసుకుంటున్నామో అది ఎప్పటికీ కూడా గాలి వస్తూనే ఉంటుంది కాబట్టి విండ్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి దే ఆర్ రెన్యూవబుల్ అనమాట. ఓకేనా? కాకపోతే కేర్లెస్ యూజ్ ఆఫ్ సర్టెన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, లైక్ ఇప్పుడు వాటర్ కూడా రెన్యూవబుల్ రిసోర్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా వర్షాలు పడ్డాయి అనుకోండి, ఒక మంచి ప్లేస్, ఒక మంచి పెద్ద ప్లేస్ లో అది ఫిల్ అయిపోయింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మీరు అది వాడేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు పడ్డప్పటికీ అది రిప్లెనిష్ అవుతూ ఉంటుంది, లేదా గ్రౌండ్ వాటర్ కొద్దిగా పైకి వచ్చి ఏదో ఒక కారణంగా రిప్లెనిష్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈవెన్ ఇప్పుడు సాయిల్ కూడా మనం ఓవర్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం పంట పొలాల్లో ఏవైతే ఉంటాయో మనం పండిస్తున్నాం అనుకోండి, దాన్ని మీరు ఓవర్ గా యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే అది మీకు నెక్స్ట్ టైం పని చేయదు అనమాట. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ మెథడ్స్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ లైక్ షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా జూమింగ్ కల్టివేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఒక ల్యాండ్ లో ఫస్ట్ కల్టివేట్ చేస్తారు, తర్వాత సెకండ్ క్రాప్ ని ల్యాండ్ బి లో చేస్తారు, అలా రొటేట్ చేసుకుంటూ ఉంటారు. అది మీకు ఫర్దర్ క్లాసెస్ లో వస్తాయి, ఏం వరీ అవ్వకండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క వాటర్ ని కానివ్వండి, సాయిల్ ని అంటే మన భూమిని కానివ్వండి, లేదా ఫారెస్ట్ ని కానివ్వండి, కేర్లెస్ గా ఉండి మనము, ఓకేనా, కేర్లెస్ గా ఉండి మనం వాటిని ఎక్కువ కూడా యూజ్ చేసామనుకోండి మనకి షార్టేజ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీస్ లో చూసారనుకోండి, వాటర్ షార్టేజ్ ఇప్పటికే వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ కానివ్వండి, ఇంకేదన్నా టాప్ మోస్ట్ సిటీస్ చూసుకున్నట్లయితే మనకి రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే రూరల్ ఏరియాస్ నుంచి అందరూ కూడా పని కోసం అర్బన్ ఏరియాస్కి రావడం వల్ల ఏమవుతుందంటే అర్బన్ పాపులేషన్ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు అర్బన్
పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందికి సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి సపోర్ట్ చేయాల్సింది ఇప్పుడు మనం 1000 మంది వచ్చి ఉంటాం అనుకోండి, ఏమవుతుంది, మనం ఈ యొక్క రిసోర్సెస్ మీద ప్రెషర్ ఎక్కువ పెడుతున్నాం. అంటే 100 మందికి రావాల్సిన వాటర్ 1000 మందికి మనం యూజ్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, వాటర్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాం. సిమిలర్లీ ఇప్పుడు సాయిల్, మనం ఫారెస్ట్ ఏరియాస్ అన్ని కూడా కట్ డౌన్ చేసేసి బిల్డింగ్స్ లేపుతున్నాం అనుకోండి, ఇక్కడ సాయిల్ అంటే మన ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీస్ పని చేయాల్సిన ల్యాండ్ ని కూడా మనం ఓవర్ గా యూజ్ చేస్తున్నాము. ఓవర్ గా యూజ్ చేయాలంటే ఏమవుతుందండి, మనకి ఒక బిల్డింగ్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. సో అలా అని చెప్పేసి మనం ఫారెస్ట్ ఏరియాస్ అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన నేచర్ ని మనమే హాని చేసుకున్నట్టు అవుతుంది అనమాట. రైట్. సో వాటర్ సీమ్స్ టు బి అన్ అన్లిమిటెడ్ రిన్యూవబుల్ రిసోర్స్, బట్ షార్టేజ్ అండ్ డ్రైయింగ్ అప్ ఆఫ్ న్యాచురల్ వాటర్ సోర్సెస్ ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే. ఓకేనా, వాటర్ కూడా మనకి అన్లిమిటెడ్ రెన్యూవబుల్ రిసోర్స్ అనేది కనిపిస్తుంది, కాకపోతే మనకి చాలా లేక్స్ డ్రై అయిపోవడం, చాలా రివర్స్ డ్రై అప్ అయిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి అది అంత మంచిగా ఉండదు అనమాట మనకి. రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ లో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ అని చెప్పుకున్నాం. కాబట్టి రెన్యూవబుల్ చదువుకున్నాం, ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ గురించి చదువుకున్నాం. ఓకేనా, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ ఏ లిమిటెడ్ స్టాక్. ఓకేనా, అంటే ఇది మనకి చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. కాకపోతే once the stocks are exhausted, it may take thousands of years to be renewed or replaced. అంటే మనము మనకున్న అంటే ఈ లిమిటెడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా వాడుకోకపోతే మనకి ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. ఉన్నది మొత్తం మీరు ఇప్పుడే వాడేసుకున్నారు అనుకోండి, అది మళ్ళీ మనకి రిన్యూ చేయడానికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అనమాట. అంటే మన లైఫ్ స్పాన్ అంతా కూడా ఇక్కడే అంతం అయిపోతుంది అది రిన్యూ అయ్యేలోపు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పుకోవచ్చు, నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ కంటే కోల్, petroleum and natural gas. सावन से पीतम, अरिजीत सिंह and अमिताभ भट्टाचार्य का गाना. ఓకే, సో కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ని మనం ఎగ్జాంపుల్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మనం ఎక్కువ చూసుకున్నట్లయితే ఎందుకు అంత రిచ్ గా ఉంటాయి అంటే వన్ ఆఫ్ ది రీజన్ అక్కడ నుంచి మనం పెట్రోల్ ని తెచ్చుకుంటాం అనమాట. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనం వేరే కంట్రీస్ ఏవైతే బాగా పెట్రోల్ అండ్ అదర్ న్యాచురల్ గ్యాసెస్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కంట్రీకి యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కువ ఉంది అంటే ఇంకా అదర్స్ కి కూడా, అదర్ కంట్రీస్ కూడా హెల్ప్ అవుతుంది, అదర్ కంట్రీస్ కూడా నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే కంట్రీస్ కి అమ్ముకొని వాటిని డబ్బు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఆ డబ్బులతో ఇక ఎంజాయ్ చేసుకొని, లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్నాయి వాళ్ళు తెప్పించుకుంటూ ఉంటారు అనమాట. సో నాన్ రెన్యూవబుల్ ఏంటి అంటే మనకి ఇక్కడ కోల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ చూడండి, ఇది కూడా ఈ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లేదా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే మనకి కనిపిస్తూ ఉంటాయో ఇవి ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఆ టెరైన్ మీద కానివ్వండి, ఆ క్లైమాటిక్ కండిషన్స్ కానివ్వండి, ఆల్టిట్యూడ్ మీద డిపెండ్ ఉంటుంది. టెరైన్ కిందకి చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనమాట. లేదా కొన్ని రిసోర్సెస్ పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్స్ దగ్గర ఉండొచ్చు, లేదా ఆ పర్టికులర్ ఆల్టిట్యూడ్ లేదా హైట్, ఆ పర్టికులర్ హైట్ ఏరియాస్ లోనే దొరకచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్ చూసుకుందాం, రిసోర్సెస్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదండి. న్యాచురల్ కంప్లీట్ చేసుకున్నాము, ఇప్పుడు హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే ఏంటో చూసుకున్నాం. సో హ్యూమన్ మేడ్ అంటే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, మనుషులు తయారు చేసే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చండి, మనకి ఐరన్ ఓర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసోర్స్, బట్ దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో జనాలకు తెలియదు అనుకోండి, దీనివల్ల ఏం యూజ్ లేదు అని అనుకుంటాం. బట్ ఈ ఐరన్ ఓర్ నుంచి మనం ఈ ఐరన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అది ఎన్నిటికి హెల్ప్ అవుతుంది, మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కి హెల్ప్ అవుతుంది, బ్రిడ్జెస్ కి హెల్ప్ అవుతుంది, రోడ్ల కన్స్ట్రక్షన్ కి, మెషినరీకి, వెహికల్స్ కి, వీటన్నిటికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. అంటే ఒక మనిషి ఒక రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని, ఆ రిసోర్స్ నుంచి తన తెలివితేటలు వాడి, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ నుంచి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల తనకి డబ్బులు వస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుందండి, మనం వెహికల్స్ కొంటున్నాం, సో ఇట్ బ్రింగ్స్ అస్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఓకేనా, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, గతుకుల రోడ్డు మీద వెళ్ళాం అనుకోండి, మనకు అంత సాటిస్ఫైడ్ గా ఉన్నాం. అదే ఒక మంచి స్మూత్ రోడ్ ఉంది అనుకోండి, మంచి హైవే మీద వెళ్తుంటే ఇట్ గివ్స్ అస్ సమ్ సాటిస్ఫాక్షన్ అనమాట. రైట్. సో దీనికి ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక
యూజ్ లేని ఒక రిసోర్స్ ని యూస్ఫుల్ గా తయారు చేయడానికి ఇక్కడ టెక్నాలజీ ఇస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట మనకు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హ్యూమన్ రిసోర్సెస్. థర్డ్ది ఏంటంటే మనకి రిసోర్సెస్ లో న్యాచురల్ రిసోర్సెస్ అయిపోయింది, తర్వాత హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అయింది, తర్వాత హ్యూమన్ రిసోర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఒక డెఫినేషన్ లాంటిది ఇచ్చారు చూడండి. హ్యూమన్ రిసోర్స్ రిఫర్స్ టు ద నెంబర్ అండ్ అంటే నెంబర్ విచ్ మీన్స్ ద క్వాంటిటీ అండ్ ద ఎబిలిటీస్ విచ్ ఆర్ మెంటల్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్ ఆఫ్ పీపుల్. అంటే మన జనాలు అనేది ఎంతమంది అన్న క్వాంటిటీ అవ్వచ్చండి. ఆ పర్టికులర్ జనాల యొక్క ఎబిలిటీస్ అంటే ఏంటి? మీ యొక్క మెంటల్ ఎబిలిటీస్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యువర్ రిసోర్సెస్ అన్నమాట. ఓకే, సో there are differing views regarding treatment of humans as a resource. One cannot deny the fact that it is the skill of human that help in transferring the physical material into a valuable resource అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, though there are different views regarding treatment of humans, అంటే మన హ్యూమన్స్ ట్రీట్మెంట్ గురించి మనం ఏదైతే చూసుకుంటూ ఉంటామో, బట్ మనం ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డినై చేయలేము అన్నమాట. రైట్? సో ఇక్కడ చూడండి, పీపుల్ కెన్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ నేచర్ టు క్రియేట్ మోర్ రిసోర్సెస్ వెన్ దే హ్యావ్ ద నాలెడ్జ్, స్కిల్ అండ్ ద టెక్నాలజీ టు డూ సో. అంటే మనం ఖాళీగా కూర్చొని ఆలోచిస్తుంటే మనకి ఏమేమి ఐడియాస్ వస్తుంటాయండి? మన యొక్క నాలెడ్జ్ని, మన యొక్క స్కిల్ని, మన యొక్క టెక్నాలజీని ముందు పెట్టామనుకోండి, దెన్ మనం కూడా ఒక కైండ్ ఆఫ్ రిసోర్స్ అవ్వచ్చు అనమాట. ఏంటిది ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే, దట్ ఈస్ వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్పెషల్ రిసోర్స్. అంటే ఉన్న రిసోర్సెస్ అన్నింటిలో మన హ్యూమన్స్ ఎందుకు స్పెషల్ రిసోర్సెస్ అంటే, ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు దేనికి? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి వింటున్నారు. ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఐ యామ్ ఎ రిసోర్స్ హియర్. నేను మీకు ఒక రిసోర్స్ ని. ఓకేనా? ఐ బీయింగ్ ఏ హ్యూమన్ ఈజ్ ఎ రిసోర్స్ ఫర్ యూ. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? ఐఎమ్ ఎడ్యుకేటింగ్. మీరు క్లాసెస్ అలా వింటూనే ఉన్నారు, మీరు సరిగ్గా వాటర్ తాగలేదు, నేచర్లో దొరికే న్యాచురల్ రిసోర్స్ వాటర్ సరిగ్గా తాగలేదు, డీహైడ్రేట్ అయిపోయారు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఏమైందండి? ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మీకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనమాట. అంటే మీ యొక్క హెల్త్కి ఏదైతే సర్వీస్ అనేది దొరుకుతుందో దట్ ఈస్ ఆల్సో ఏ రిసోర్స్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. ఓకేనా? సో ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వాల్యుబుల్ రిసోర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న టాప్ కంపెనీస్ లో ఎవరున్నారండి ఇప్పుడు సిఇఓస్ గా అంటే? మన ఇండియన్సే ఉన్నారు. ఓకేనా? అదే వాళ్ళు చదువుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక నార్మల్ పొజిషన్ లో ఉండొచ్చు, లేదా ఇంటి దగ్గర ఏదైనా పని చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు చదువుకోవడం వల్ల, అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ రావడం వల్ల, వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ స్కిల్ ని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడం వల్ల ఏమైందండి అంటే, వాళ్ళు మన వరల్డ్ లోనే మంచి టాప్ కంపెనీస్ కి సిఇఓస్ గా ఉన్నారు అనమాట. రైట్? సో ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ స్కిల్ so that they are able to create more resources is known as HRD, human resource development అన్నమాట. ఓకేనా? సో మనకి పీపుల్ యొక్క స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే, ఓకేనా, అవి ఇంకా రిసోర్సెస్ ని తయారు చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. దానికే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు రిసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాము, ఆల్రెడీ చెప్పుకున్నాం రిసోర్సెస్ ఎన్ని టైపు ఏంటి అన్ని చెప్పుకున్నాం. మరి వాటిని మనం ఏం చేస్తే వాటిని కాపాడగలం అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. సో కన్జర్వింగ్ ద రిసోర్సెస్ అంటే మన రిసోర్సెస్ ని మనం కన్జర్వ్ చేసుకోవడం లేదా కాపాడుకోవడం అన్నమాట. సో ఈ యొక్క టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సమ్ మోనా అనే పర్సన్ కి ఒక పీడ కల వచ్చిందంటే ఏంటది? తనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటా డ్రీమ్ అంటే, మన ప్రపంచం మీద ఉన్న వాటర్ అంతా అయిపోయింది, మొత్తం కూడా డ్రై అప్ అయిపోయింది, ట్రీస్ అన్ని కూడా ఎక్కడికక్కడ కట్ డౌన్ అయిపోయినాయి, అసలు ఎక్కడ కూడా నీడ లేదు, తాగడానికి నీళ్ళు లేదు, తినడానికి తిండి లేదు అని ఒక పీడకలు వచ్చింది అనమాట. ఇక ఎమ్మటే లేచి వాళ్ళ మదర్కి చెప్తే, అమ్మ ఇది సాధ్యమా అంటే, ఇది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఈ పీడకల అని చెప్పేసి అన్నది. ఎలా సాధ్యం అవుతుంది అంటే, మన వల్లే సాధ్యం అవుతుంది. మనం ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ మీద ఫోకస్ పెట్టామనుకోండి, అలాంటివి సాధ్యం అవుతాయి అన్నమాట. సో మనం లిమిటెడ్ గా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ టైమ్ టు గెట్ రెన్యూడ్ ఇస్ కాల్డ్ రిసోర్స్ కన్జర్వేషన్. ఇందాక చెప్పుకున్నాం కదండి, మన రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రెన్యూ అవుతూ ఉంటాయి.
ఈవెన్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ కూడా మనం ఓవర్గా యూటిలైజ్ చేస్తే థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతూ ఉంటాయి. బట్ మినిమల్ యూసేజ్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా కూడా అవి రిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో యూజింగ్ ద రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ టైమ్ టు గెట్ రిన్యూడ్, అంటే ప్రాపర్ గా యూజ్ చేసుకొని వాటికి కూడా ఒక పర్టికులర్ టైం ఇచ్చామనుకోండి రిన్యూ అవ్వడానికి, దాన్నే మనం రీసోర్స్ కన్జర్వేషన్ అంటున్నాం. అంటే మన యొక్క రీసోర్సెస్ ని మనం కాపాడుకున్నట్టు, రైట్? నెక్స్ట్, బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో కన్సర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ నోన్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ పదం మీరు చాలా సార్లు వినే ఉంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే సింపుల్ గా మన రీసోర్సెస్ అన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ గా యూజ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం కన్జర్వ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దాన్నే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఇచ్చారు, కేర్ఫుల్లీ యూటిలైజింగ్ రిసోర్సెస్ సో దట్ బిసైడ్స్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రెసెంట్. అంటే కొంతమంది ఉంటారండి బాగా అత్యాశ పడేవాళ్ళు, ఇప్పుడు ఉంది కదా దీన్ని మనం ఇప్పుడే యూజ్ చేసేసుకుందాం, ఫ్యూచర్ జనరేషన్స్ ఉంటే ఏంటి పోతే పోని అనుకునే వాళ్ళందరూ కూడా మనం ఏం చేయలేం. అలా కాకుండా లేదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఎంజాయ్ చేసినవన్నీ కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ అన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం తీసుకున్నవన్నీ బెనిఫిట్స్ అందుతున్నాయి కాబట్టి. ఓకేనా? సో దీనికి ఏం చేయాలి? దెర్ ఆర్ మెనీ వేస్ టు కన్సర్వ్ ద రిసోర్సెస్ అన్నమాట. ఏంటి అవి? ఈచ్ పర్సన్ కెన్ కాంట్రిబ్యూట్ బై రెడ్యూసింగ్ కన్జంప్షన్. సో ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏం చేసేవానంటే ఊరికే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ని ఊరికి ఎక్కువ ట్యాప్ మొత్తం వదిలేసేవాడిని, ఆ బకెట్ నిండి పోతూ ఉంటే ఐ యూస్ టు ఎంజాయ్ అనమాట. అండ్ ఆ వాటర్ నేను గోడలు కొట్టడమో లేకపోతే ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే ఇలా వాటర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇలానే రోజుల్లో చదువుకున్నానో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రెడ్యూసింగ్ అనమాట. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి వాటర్ బాగా ప్రాబ్లం అవుతుంది అనుకోండి, ఒక్కసారే బాత్ చేస్తాం. ఓకేనా? ఎందుకు అంటే వాటర్ లేదు, ఉన్నాయి కదా అని చెప్పేసి బాత్ చేసాం అనుకోండి, ఫ్యామిలీలో ఎవరికి కూడా వాటర్ ఉండవు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అది వాటర్ తక్కువ ఉన్న ఏరియాస్ లో అలా అని చెప్పేసి అన్హైజీనిక్ గా ఉండమని చెప్పట్లేదు. బట్ వన్స్ ఏ డే బాత్ చేయడం అనేది దట్స్ ఓకే. బట్ అలా అని చెప్పేసి 4-5 రోజులు అలా ఉంటే మంచిది కాదన్నమాట, రైట్? సో రెడ్యూసింగ్ ద కన్సంప్షన్, రీసైక్లింగ్ అంటే మీ యొక్క మీరు ఉన్న వాటిని మంచిగా రీసైకిల్ చేసుకోవడం కానివ్వండి, లేదా రీయూజింగ్ ఉన్న వాటిని ప్రాపర్ గా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకునేలాగా పెట్టుకున్నట్లయితే అల్టిమేట్లీ మనకి ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇది ఎలా కుదురుతుంది అంటే టుగెదర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సో అందరు కూడా ఒకసారి ప్రామిస్ చేసుకోండి మీ అందరికి మీరు, దట్ ఇప్పటి నుంచి మీరు వాటర్ ని చాలా ప్రీషియస్ గా వాడతాను, ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ ని కూడా నేను చాలా ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తాను, లేదా ఉన్న రిసోర్సెస్ నేను మినిమల్ యూసేజ్ తో ఫ్యూచర్ జనరేషన్ కూడా అందిస్తానని చెప్పేసి మీరు ప్రామిస్ చేసుకున్నట్లయితేనే ఫ్యూచర్ జనరేషన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ కి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఓకేనా? అంటే మనం ఇక్కడ హ్యూమన్స్ ఆర్ అంటే మన ప్రపంచంలో ఉన్న అందరికన్నా కూడా హ్యూమన్స్ తెలివైన వాళ్ళు, అంటే మనం ఒక్కలమే తెలివైన వాళ్ళు అవ్వాలి, మిగతా అన్నిటిని కూడా మనము నాశనం చేద్దాం అనుకున్నాం అనుకోండి, దెన్ నేచర్ మళ్ళీ మనకి ఏదో ఒక ఫామ్ లో గట్టిగా ఇచ్చేస్తుంది అనమాట. సో రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్క జీవికి కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మన యొక్క హ్యూమన్ లైఫ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. కన్జర్వ్ ద ఎర్త్స్ వైటాలిటీ అండ్ డైవర్సిటీ, మన ప్రపంచం అంటే మన భూమి మీద మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా కన్జర్వ్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. మినిమైజ్ ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇందాక చెప్పుకున్నట్టుగానే మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిప్లీట్ అవ్వకుండా, అంటే అంతం అవ్వకుండా మనం వాటిని మినిమం యూసేజ్ అనేది చేసుకోవాలన్నమాట. చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ద ఎన్వైరన్మెంట్. సో మన యొక్క ఎన్వైరన్మెంట్ కి మీ యొక్క పర్సనల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అండ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటే మంచిది. ఎనేబుల్ కమ్యూనిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఎన్వైరన్మెంట్, అంటే మన యొక్క కమ్యూనిటీస్ ఏవైతే నివసిస్తున్నారో అందరూ కూడా మన యొక్క ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోవడం మన యొక్క బాధ్యత అనమాట. సో ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ ఇట్స్ పీపుల్ ఈస్ లింక్డ్ విత్ అవర్ ఎబిలిటీ టు మెయింటైన్ అండ్ ప్రిజర్వ్ ద లైఫ్ సపోర్ట్ సిస్టమ్ దట్
నేచర్ ప్రొవైడ్స్, అంటే మన నేచర్ ప్రొవైడ్ చేసే ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ని మనం నాశనం చేసుకోకుండా మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆల్ యూజెస్ ఆఫ్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ సస్టైనబుల్. ఓకేనా, అంటే మన డ్యూటీ ఏంటి, ఆల్ యూజెస్ ఆఫ్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ది డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ని కన్సర్వ్ చేసుకోవాలి. ది డ్యామేజ్ ఆఫ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ సిస్టమ్ ని మినిమైజ్ చేసుకున్నట్లయితేనే ఇదంతా కూడా పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో సింపుల్ గా ఈ చాప్టర్ ని వైండ్ అప్ చేసుకోవాలి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 3 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి మనకి, న్యాచురల్, హ్యూమన్ మేడ్ అండ్ హ్యూమన్. సో న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాము, దాని యొక్క 2 టైప్స్ చెప్పుకున్నాము. హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే చెప్పుకున్నాము, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటో చెప్పుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కూడా ఏంటో చెప్పుకున్నాం అనమాట. సో ప్రాపర్ గా దీని నుంచి ఒక నోట్స్ రాసుకోండి. మనం కూడా మీకు ఒక మంచి పీపీటీ తయారు చేసి ఇస్తాము, అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, సో దట్ మీకు కూడా ఒక మంచి షార్ట్ నోట్స్ అనేది వస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.